హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అలాగే ఫస్ట్ వీడియో అయితే చేయాలి. సో ఆ వీడియో కంటెంట్ ఏంటంటే, నేనైతే 6 years బ్యాక్ అయితే ఒక గోప్రో అనేది కొన్నాను. సో అది ఇప్పుడు ఎలా ఉంది, వర్క్ అవుతుందా లేదా మీతో పాటు నేను కూడా చెక్ చేస్తాను. చాలా రోజులైంది, పక్కన పెట్టేశాను. సో వర్క్ అయితే అవుతుంది. దాంతో వీడియోలు అయితే షూట్ చేసి అప్లోడ్ ఏం చేయలేదు. ఇది యూట్యూబ్ కోసమే కొనున్నాను. సో ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అనేది 5 years 6 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. సో అప్పుడు నాకు టైం లేదు చేసేదానికి, చేయలేకపోయాను. అంటే ఫుల్ ఫోకస్ అయితే యూట్యూబ్ మీద పెట్టలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే నేనైతే యూట్యూబ్ మీద ఫోకస్ అయితే పెడతాను. ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఆ వీడియో గోప్రో అనేది అది దాని ద్వారా మనం ఆ వీడియో గోప్రో ద్వారా తీస్తే బాగా వస్తుందా రాదా, సో ఎలా ఉంది కంటెంట్ అనేది చూద్దాం. సో దీంట్లో అయితే కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే మనం బాడీకి అయితే తగిలించుకొని గోప్రోని ఇక్కడైతే ఫిట్ చేసుకొని వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ అంటే సింగిల్గా వెళ్తూ ఉంటారు కదా, బ్లాగింగ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకే ఇది బాడీకి అటాచ్ చేసుకుని తగిలించుకొని దీన్ని ఇక్కడ గోప్రో ఫిట్ చేసుకుని చేసుకోవచ్చు. అదైతే ఒకటి ఉంది. అలాగే ఇంకొకటి తలకి, ఇక్కడ మనం తలకి ఇది ఫిట్ చేసుకొని గోప్రో అయితే ఇక్కడైతే ఫిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ స్టిక్ అయితే మిస్ అయింది. దాని ద్వారా అయితే మనం కొంచెం లాంగ్ వీడియోలు అనేది చేసుకోవచ్చు. ఇదైతే చేతులు ఇట్లా పెట్టుకుని వీడియోస్ అయితే చేసుకోవచ్చు. చిన్నగా ఉంటుంది. అదైతే కొంచెం లాంగ్గా వీడియోలు అంటే వైడ్ రేంజ్లో అయితే వీడియోని కవర్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఓన్లీ ఇంతవరకే వస్తుంది. మన హ్యాండిల్ ఎంతవరకు ఉందో అంతవరకే వస్తుంది. అది ఒక 2.5 feet వరకు అయితే మనకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదైతే మిస్ అయింది ఆ స్టిక్ అయితే. సో ఇంకా దీంట్లో గోప్రో స్టిక్కర్స్ అయితే అలాగే ఉన్నాయి. సో నేనైతే అసలు యూజ్ చేసింది ఏం లేదు. అలాగే దీంట్లో నేను కావాల్సిన చిన్న చిన్న మౌంట్స్ ఇన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇది బైక్కి అయితే అటాచ్ చేసుకొని గోప్రో ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇవి ఉన్నాయి, దాని స్క్రూస్. అలాగే ఇది ఉంది. సో ఇవన్నీ మనం చేస్తే సో కెమెరా అయితే ఉంది. కెమెరా ఇప్పటికీ పనిచేస్తుంది. పవర్ బటన్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రంట్లో కనిపిస్తుంది. సో ఫ్రంట్లో అనేది కనిపిస్తుంది, చూడొచ్చు. ఇప్పుడు అయితే ఇలా ఉంది. దీన్ని 4Kలో 30 fps వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 1080p 2K ఈ ఫార్మాట్లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే టైం ల్యాప్స్ వీడియోస్, నైట్ మోడ్లో వీడియోస్, ఫొటోస్ తీసుకోవచ్చు. సో దీంట్లో నుంచి మనం కంటెంట్ అయితే రికార్డ్ చేసి దీని ద్వారా 1-2 వీడియోలు అయితే తీసి చూపిస్తాను ఎలా వస్తాయో. దీని ద్వారా అంటే ఇండోర్ లైట్లో అయితే అంత క్లారిటీ రాకపోవచ్చు. సో అవుట్డోర్లో అయితే బ్లాగింగ్ చేసి చూద్దాము ఎలా వస్తాయి వీడియో అని. అవుట్డోర్లో నాకు తెలిసి బాగా వస్తాయి. ఆల్రెడీ 1-2 వీడియోలు చేశాను నేను. సో దీని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చెప్తా ఉన్నాను. అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు. నేను మొబైల్ ఫోన్తోనే రికార్డ్ చేస్తా ఉన్నాను. ఈ మొబైల్ వచ్చేసి మోటో G34 5G ఫోను. ఇది ఒక 2-3 months బ్యాక్ అయితే లాంచ్ అయింది. సో దీని ద్వారా అయితే నేను వీడియో అయితే ప్రస్తుతానికి రికార్డ్ చేస్తా ఉన్నాను. వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరే జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు నైట్ టైంలో తీస్తా ఉన్నాను చిన్న బెడ్రూమ్లో. సో నాకు వేరే ఆప్షన్ లేదు. అంటే నా దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ పోకో X3 అయితే డెడ్ అయిపోయింది. దాంట్లో వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అన్నీ బాగుండే. అది పోయిన తర్వాత నేను సింపుల్గా అయితే ఈ మొబైల్ తీసుకున్నాను. సో ఆల్టర్నేట్గా అవసరం కాబట్టి ఇది తీసుకున్నాను. ఫ్యూచర్లో అయితే ఇంకొంచెం మంచి ఫోన్ అయితే తీసుకుంటా ఉన్నాను. సో ఈరోజు అయితే వీడియో క్రియేట్ చేశాను. ఫస్ట్ డే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో, ఫస్ట్ కంటెంట్ ఇది అయితే ఉంది. సో నెక్స్ట్ కంటెంట్ ఈ గోప్రో గురించి అయితే ఉంటుంది. సో ఎవరైనా కూడా యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు మన దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది.
ఫస్ట్లో చిన్న చిన్నగా వీడియోస్ చేసుకుంటా ఉంటే తర్వాత కాకపోతే మనం క్లిక్ అయిన తర్వాత ఈ యాక్సెసరీస్ కొనొచ్చు. సో అప్పుడు నా దగ్గర కొంచెం డబ్బులు ఉండే అప్పుడు తీసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్లో ఏం అవసరం లేదు. ఇప్పుడు నా కాడ ఉన్నాయి కాబట్టి నేను వీటిని మీ కాడ చూపిస్తా ఉన్నాను. వీటితో ఎలా రికార్డ్ చేయొచ్చు, ఎలా వస్తుంది కంటెంట్ అని. ఇప్పుడైతే నేనైతే ఏం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఒక రూపాయి కూడా యూట్యూబ్ కోసం ఇప్పుడైతే ఏం ఖర్చు పెట్టలేదు. ఇవన్నీ పాత గ్యాడ్జెట్టే, పాత వస్తువులే. సారీ, నేను కొత్తగా ఫస్ట్ టైం వీడియో తీస్తాను కాబట్టి కొంచెం తడబడుతూ ఉంటుంది. ఏమన్నా కొంచెం చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే క్షమించండి. సో దయచేసి మన ఛానల్ని అందరూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఎవరైనా కూడా కొత్తగా వచ్చే వాళ్ళందరూ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త కంటెంట్ వీడియోలు అయితే చేసి మీ ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా కూడా. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.